ఏమిటుందండి రామాయణంలో? వేదోపబృంహణార్థాయ, 4 వేదముల యొక్క సారమే రామాయణం. మహా ఆశ్చర్యంగా. అసలు ఆ రోజుల్లో అంటే త్రేతాయుగంలో 4 వేదాలుగా లేదు, ఒకే వేదం. 4గా ఎప్పుడొచ్చింది? ద్వాపర యుగంలో వచ్చింది. వేదవ్యాసుల వారి ద్వారా 4గా విభజింపబడ్డది. అంతకుముందు ఏకరాశి, ఒకే రాశిలో వేదం ఉండేది. ఏం చెప్తుంది వేదం? వేదైశ్చ సర్వై అహమేవ వేద్య వేదాంతకృత్ వేద విదేవచాహం. వేదములో రామచంద్రుణ్ణి గురించి ఉంది. ఊరికే రామ అని పేరు. బ్రహ్మదేవ్ పరబ్రహ్మ భగవంతుని గురించి వేదం చెబుతుంది. ఆ భగవంతుడెవరో ఒక్కొక్క యుగంలో ఒక్కొక్క అవతారం. మత్స్య, కూర్మ, వరాహ, నారసింహ ఇవన్నీ. అందువల్ల వేదంలో ఉన్న తాత్పర్యాన్ని వివరించడానికి వారి చేత, అంటే లవకుశుల చేత వాల్మీకి మహర్షి శ్రీమద్ రామాయణాన్ని వల్లె వేయించాడట. ఎలాగ గురువు దగ్గర పిల్లలు వేదాన్ని వల్లె వేస్తారో అట్లా వల్లె వేయించాడు. తౌ అగ్రాహయత తావగ్రాహయత. కారణం ఏమిటంటే ఇతిహాస పురాణాభ్యాం వేదం సముపబృంహయేత్. వేదం యొక్క అర్థాన్నే ఇతిహాస పురాణాలు మనకు చెప్తున్నాయి అని పెద్దల యొక్క మాట. కుమారౌ స్వర సంపన్నౌ సుందరావశ్వినావివ. 2 అన్నదమ్ములు, కవల పిల్లలు. ఇంకా అంతేకాక స్వర సంపన్నౌ, మంచి కంఠం కలిగిన వాళ్ళు. అశ్వినుల వలె అందగాళ్ళు, అశ్విని దేవతలు. అశ్విని దేవతలండి 2 అన్నదమ్ములు. వారిలాగా ఉంటారు ఈ పిల్లలిద్దరు. ఇంకా గానం చేసేటప్పుడు ఏ విధంగా ఒక వీణ కానీ, ఇప్పుడు ఈ కాలం ఉన్నటువంటి వయోలిన్ అంటారు, ఇది ఆధునికమైన ఇంగ్లీష్ వాళ్ళది, మంది వీణ. సో వీణ మీద గానం చేసే విధంగా ఉంటుంది రామాయణం. తంత్రి లయ సమన్వితం అన్నారు కదా, గాయంతో చేరతుర్వనే. ఆ విధంగా వాల్మీకి రచించిన రామాయణాన్ని ఈ లవకుశులిద్దరూ పాడుకుంటూ వెళుతూ ఉండేవాళ్ళు. గురువుగారు చెప్పారు, అరే ఈ కథ ప్రచారంలోకి రావాలిరా అని ప్రచారం చేయమన్నారు. అప్పుడు పిల్లలిద్దరూ గాథను గానం చేసుకుంటూ ఉన్నారు. అక్కడ ఉన్న మహర్షులు, ఆశ్రమాలలో ఉన్న మహర్షులందరూ విని ఆనందిస్తూ ఉండేవారటండి. వారంతా దీవించారు 2 పిల్లలని. అట్లా గానం చేస్తూ అయోధ్యకు వచ్చారు. గురువుగారు అన్నారు, ఒరే ఎవరైనా మీ చేతుల్లో పెడతారు కానుకలు, గానం చేస్తున్నారుగా, మీకు కానుకలు ఇస్తారు, మీరు తీసుకోకండి అని చెప్పాడు వాల్మీకి మహర్షి. ఎవరి దగ్గర ఏమిచ్చినా గ్రహించమాకండి అన్నారు. భగవంతుడు వీళ్ళిద్దరిని పిలిపించుకున్నాడు అయోధ్య భవనంలోకి. కథాగానం చేశారు. ఎక్కడో ఉన్నతాసనం మీద కూర్చున్నాడు రాముడు. కానీ వాళ్ళు రామాయణాన్ని చెబుతుంటే దూరంగా ఉంటే బాగాలేదు, ఇంకాస్త దగ్గరగా వద్దామని అనిపించింది. ఆ పిల్లల దగ్గరగా వద్దామని అనుకుని ఎక్కడో ఉన్నతాసనం మీద కూర్చున్నాడు కదా రాముడు, రాజు కదా. ఒక్కసారి గబిక్కన లేస్తే అమ్మో రాముడే లేస్తున్నాడు అని వినే శ్రోతలందరూ నా వైపు తిరుగుతారు. ఇప్పుడు అదేగా జరుగుతోంది, వస్తూ పోతూ ఉంటే నా వైపు అందరూ తిరుగుతారు అని భావించి రాముడండి శ్రద్ధగా వింటున్న వాళ్ళకి డిస్టర్బెన్స్ లేకుండా, వాళ్ళ మనస్సు అన్యథా పోకుండా, ఎవ్వరికీ ఎలా వచ్చాడో భగవంతుడు కాబట్టి అలా చేయగలిగాడు. అందరూ ఆనందంగా వింటున్నారు. ఎవరి మనసు ప్రపంచపరంగా లేదు, మైమరిచారు.
మైమరిచి అందరూ వింటుంటే ఎవ్వరికీ తెలియకుండా అక్కడ విక్షేపం కలగకుండా అంత ఎత్తున ఉన్న రాముడు మెల్లమెల్లగా దిగి దగ్గరకు వచ్చారు. ఆ పిల్లల దగ్గరకు వచ్చాడు. ఒక్కడికి తెలీదు. అలా వచ్చేసాడు. పరమాత్మ పరీక్షయే ఆనందంగా రామకథ, తన కథ తాను విన్నాడు. ఇందాకే ప్రారంభంలో చెప్పుకున్నాం, తన కథ కాదండి, అది సీతాదేవి కథ. సీతాయా చరితం మహత్. అందువల్ల కథ గానం పూర్తయిన తర్వాత అనేక కానుకలు ఇవ్వండి ఈ పిల్లలకి అన్నాడు రాముడు. అయితే వారు అన్నారు, మేము మున్యాశ్రమంలో పిల్లలం, మాకు అక్కర్లేదు.